జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్ని విజిట్ చేస్తున్నటువంటి కారణం కూడా మనందరికీ కూడా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఒకే ఒక టెన్యూర్ అవకాశం, 5 ఏళ్ల కాలంలో 10 హార్బర్లు మంజూరు చేసి 4 హార్బర్లు నియర్ కంప్లీషన్ అంటే ఇంచుమించుగా పూర్తి చేసి మరొక 3 హార్బర్ల పనుల్ని మొదలుపెట్టి వీటితో పాటుగా ఒక 4 పోర్టులు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా మంజూరు చేసినటువంటి ఆ గొప్ప సందర్భం నుండి ఈరోజు అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణం కాబడినటువంటి జువ్వలదిన్నె హార్బర్ ఇప్పటి వరకు కూడా మత్స్యకారుల్ని ఆ హార్బర్లోకి ప్రవేశం నిషేధించి ఎవరిని కూడా దాని లోపలికి వెళ్లకుండా దాన్ని ఉపయోగించకుండా చేసి ఈ 2 ఏళ్ల కాలంలో ఇప్పుడు అదే హార్బర్ని ప్రైవేటైజేషన్కి పూనుకోడు. ఎంత అన్యాయం ఇది, ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది.